తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇయ్యలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ పల్లెలు కనబడతా ఉన్నాయి. దీనికి కారణం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి అసమర్థ పాలకులే కారణం అనేటువంటి విషయం స్పష్టం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పొద్దున్న లేస్తే వాళ్ళ అధినాయకత్వం రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి వరకు రాజ్యాంగాన్ని చూపిస్తూ ఉన్నారు పైకి. మరి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో విఫలమవుతా ఉన్నారో స్పష్టం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇదంతా ఏంటంటే గాలి మాటలతోటి గాలి హామీలతోటి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి అమలు చేయడం చేతగాక ప్రజలకు ముఖం చూపియలేక ఇవాళ టూర్ల మీద టూర్లు ఢిల్లీకి పయనమైపోతా ఉన్నాడు. తెలంగాణ ప్రజలకు ముఖం చాటేసి కనపడకుండా తిరుగుతూ ఉన్నాడు. తప్పించుకొని తిరుగుతున్నాడు తప్ప ఇంకొకటి మరొకటి లేదు. గాలి మాటల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాలి మోటార్లు ఎక్కి తిరుగుతుండు. పొద్దున్న లేస్తే అదే పని. 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండు తప్ప తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి లాభం ఏమీ లేదు. తెలంగాణలో ఒక మోటు సామెత ఉంది, ధోని సప్పుడే తప్ప దొయ్య వార్త లేదు. ధోని సప్పుడే తప్ప దొయ్య వార్త లేదు. ఇది ఇలా తెలంగాణ పరిస్థితి. పోవుడు వచ్చుడు, ఢిల్లీకి పోవుడు వచ్చుడు తప్ప తెలంగాణకు వచ్చినటువంటి లాభం ఏమీ కనబడతలేదు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా వచ్చినటువంటి పాపాన పోతలేదు. నీ కుర్చీని కాపాడు కోసం ఢిల్లీ పోతున్నావు తప్ప ఈ తెలంగాణ ప్రజలకు మేలు చేస్తానికి ఏమీ లేదు. ఇటలీ కుటుంబానికి ప్రాధేయపడడం, వాళ్ళ మెప్పు కోసం మాత్రమే నువ్వు ఇవాళ టూర్ల పేరుతోటి ఢిల్లీకి రోజు చక్కర్లు కొడతా ఉన్నావు. పాలన అసలు చేతగాక ప్రయాణాలు చేసి టైంపాస్ ముఖ్యమంత్రిగా ఇవాళ పేరు తెచ్చుకుంటా ఉన్నావు. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, దుబారా ప్రయాణాలు బంద్ చేసి పాలన పైన దృష్టి పెడితే మంచిదనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. మనం చాలా సంతోషపడ్డాం. 10 ఏండ్ల అవినీతి అరాచక కుటుంబ పాలన పోయింది. ప్రజలై చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బంది పోతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు నీ చేతగాని రేవంత్ రెడ్డి పరిపాలన కారణంగా, కాంగ్రెస్ పరిపాలన కారణంగా ఇంకా 100 రెట్లు ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణ ప్రజల బతుకైతే పెనం మీద తీసి పొయ్యిలో వేసినట్టుగా అయిపోయింది తప్ప మరొకటి ఏం కనపడతలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడితే మాటల మీద మాటలు, అన్నీ అంటే మాటలు మాట్లాడుతూ ఉంటారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నీ మాటల మూటలు తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు తీర్చలేవు. నీ మాటల మూటలు బంద్ చేయి, పాలన మీద దృష్టి పెట్టి తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉండమని చెప్పేసి కోరుతా ఉన్నాం. నేను గెలిపించింది తెలంగాణ ప్రజలు, ఇటలీ కుటుంబం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి పోయి ఇటలీ కుటుంబం దగ్గర తాకట్టు పెట్టకు. ఇది మంచిది కాదు. ఈ తెలంగాణ ప్రజలని అగౌరవపరిచినట్టు వాళ్ళ ఆకిళ్ళల్లో పోయి ప్రాధేయపడకు, పడిగాపులు గాయక అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.